తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి శక్తి శాఖపైన కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నూతన ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రముఖ కంపెనీలో ఇంటర్న్షిప్ అవకాశం కల్పించాలని, ఐటీలలో ఈవీ సర్వీసులు, డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన ఆధునిక కోర్సులు ప్రవేశపెట్టాలని సూచించారు. అలాగే విదేశీ ఉద్యోగాల కల్పనలో కీలకమైన టామ్కామ్ సంస్థను మరింత బలోపేతం చేయాలని, పాస్పోర్ట్ నుంచి మొదలుకొని విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించే వరకు ఆ సంస్థే పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ₹1,00,000 పర్సనల్ బాండ్ సమర్పించారు. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టారని బీఆర్ఎస్ తీవ్రంగా ఆరోపిస్తుంది. ఫార్ములా ఈ రేసు అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించిన కార్యక్రమం కాదని, తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ వేదికపైన చాటి చెప్పేందుకు చేపట్టిన ప్రతిష్టాత్మక ఈవెంట్ అని బీఆర్ఎస్ పేర్కొంటోంది. యువతకు కొత్త అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే దూరదృష్టితోటి కేటీఆర్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించామని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరును మారుమోగించిన ఫార్ములా ఈ రేసు వల్ల పర్యాటకం, హోటల్ రంగం, రవాణా, స్థానిక వ్యాపారాలకు గణనీయమైన ఆదాయం వచ్చిందని బీఆర్ఎస్ వాదిస్తోంది. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు ₹100 కోట్ల ప్రయోజనం చేకూరిందని చెబుతోంది. ఈ వ్యవహారాల్లో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవంటోంది. అవినీతి ఎక్కడ జరిగింది, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం ఎంత, ఏ నిబంధన ఉల్లంఘించబడింది, ఎవరు వ్యక్తిగతంగా లబ్ధి పొందారు అనే ప్రశ్నలకు ఇప్పటివరకు ఆధారాలు చూపలేదని బీఆర్ఎస్ అంటోంది. సెక్షన్ 13(1), 13(2) అనేది కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కు సంబంధించి ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా సెక్షన్ 13(1) అండ్ 13(2) ఎక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నట్టు ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇయర్స్ ఎవిడెన్స్ కావచ్చు, ఈవెన్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ లో ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా కేటీఆర్ గారికి లేదు. దీన్ని సీరియస్ గా మేము లీగల్ టీం, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్స్ దీన్ని డిఫెండ్ చేయబోతున్నాం. దీనిలో క్లీన్ గా కేటీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ గా పొలిటికల్ వెండక్టగా ఛార్జ్షీట్ ఫైల్ చేసినట్టు మనకు కనబడుతుంది. క్లియర్ చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగలేదు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కాదనేది మేము కోర్టులో వాదించే అవకాశం ఉంది. దీన్ని సీరియస్ గా మేము అడ్వకేట్స్ డిఫెండ్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వానికి చేతగాకనే వీళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ రాజకీయాలు వాడుతున్నారు. కాబట్టి ఇలా 6 గ్యారంటీలు, 420 హామీల మీద ప్రజలు నిలదీస్తున్నారు. కాబట్టి వీళ్లకు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలని ఒక డైవర్ట్ పాలిటిక్స్ కాబట్టి ఈ కేసు నిలవదనే దాని మీదనే ఇలా ప్రూఫ్ అయింది. కాబట్టి వీళ్ళు తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు మానాలని డిమాండ్ చేస్తున్నాం. క్లియర్ అయింది. హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా కనిపిస్తుందని స్పష్టం చేసింది. శాంత శ్రీరామ్ కంపెనీకి సంబంధించిన కేసును విచారించిన ధర్మాసనం సంబంధిత అధికారుల వ్యవహార శైలిపైన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారి రంగనాథ్ని వీళ్ళతో త్వరగా బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆ స్థానంలో మరో అధికారిని నియమించాలని కూడా స్పష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో రుణాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్కు సంబంధించిన రుణంపైన ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వెనుకడుగు వేసింది. రుణాన్ని విడుదల చేయలేమని రాష్ట్ర ప్రభుత్వానికే ఐఆర్ఎఫ్సి తెలియజేసింది. ఈ పరిణామంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాన కార్యదర్శి సంజయ్ జార్జు అధ్యక్షతన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మెట్రో ప్రాజెక్టు ఆర్థిక అవసరాలపైన చర్చించిన అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపైన దృష్టి సారించారు. కొత్త రుణాల సమీకరణ కోసం వివిధ బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది.
తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటి పరిశీలన గడువును ఈసీ మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఆగస్టు 3 తోటి ముగియాల్సిన ఈ గడువును ఆగస్టు 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 77.12% సర్వే పూర్తయినట్లుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి వంటి కీలక జిల్లాలో ఈ ప్రక్రియ మందకొండిగా సాగుతుండటంతో గడువును పెంచాల్సి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పైన బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు విద్యార్థులను అవమానించడం సరికాదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. సీఎం వ్యాఖ్యలు రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడంలో, ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సమస్యలపైన ప్రశ్నిస్తున్న విద్యార్థులపైనే నిందలు వేయడం దురదృష్టకరమని, ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర విద్యార్థి లోకానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల్ని క్రిమినల్ వేస్ట్ వలన ఇది అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆపత్తికరంగా, అవమానకరంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు. ఇది గతంలో కూడా ఆయన అన్నాడు, ఫీజులు ఎందుకు ఇవ్వాలి, ఫీజు బకాయిలు మీరే కట్టండి. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని మేనేజ్మెంట్ బెదిరించారు. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్, అన్ని ప్రైవేట్ కాలేజ్ బెదిరించారు. ఏమని అంటే ఫీజు మీరు దాని వసూలు బలవంతంగా చేయొద్దు అది అని చెప్పేసి. మీరు ఫీ రియంబర్స్మెంట్ ఇయ్యరు, వాళ్ళు ఫీజు బలవంతంగా చేస్తున్నారంటే దాన్ని మీరు చర్య తీసుకున్నది వేరే మాట. కానీ వాళ్ళని బెదిరించేటప్పుడు మీరు ముందు విద్యార్థులకు ఫీజులు ఇస్తున్నారా లేదా అనేది ఒకటి. రెండోది, మొన్న కూడా మీరు అవమానపరిచారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్కు అప్లికేషన్ నింపడం రాదు, అని పేరు కూడా రాయడం రాదని చెప్పారు. ఈరోజు ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ అని చెప్పారు. అంటే మీకు విద్యార్థుల పట్ల ఈరోజు ఈ తెలంగాణలో ఎవరు చదువుకోవద్దు, తెలంగాణలో అందరూ ఇల్లిటరేట్గా ఉండాలి అనేది ఆలోచన మీది ఉన్నట్టుంది. కాంగ్రెస్ పార్టీది మీది ఉంది కూడా. భారతీయ జనతా పార్టీ దీన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాం. ఈ యొక్క వ్యాఖ్యాన పైన మీరు తప్పకుండా రానున్న రోజుల్లో విద్యార్థులను ఐక్యం చేసి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు, అదేవిధంగా ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు పైన లైంగిక వేధింపుల ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. పెళ్లి పేరుతోటి మోసం చేసి లైంగికంగా వేధించారని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతోటి తన నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని, తనకు తెలియకుండా వీడియోలు చిత్రీకరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్లోని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు పైన కేసు నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ విమానాశ్రయ పనుల ప్రగతిపై ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విమానాశ్రయ ప్రాంగణాన్ని తెలుగు సంస్కృతి, వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గిరిజన సాంప్రదాయ నృత్యమైన థీమ్స్ను కళ్ళు చెదిరే స్థాయిలో నిర్వహించాలని సూచించారు. ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ప్రధానికి అత్యంత ఘనంగా స్వాగతం పలకాలని కూడా ఆయన స్పష్టం చేశారు. నవ్యాంధ్ర నవ్యపథంలో పరుగులు పెడుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. 4,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో జోష్ కనిపిస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో 2,200 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ విధానంలో జిఎంఆర్ సంస్థ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో దశల వారీగా విస్తరించే అవకాశం ఉంది. 1,80 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా రూపకల్పన చేశారు నిర్వాహకులు. అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతోటి రూపొందించింది. 3,800 మీటర్ల పొడవైన రన్వే పైన బోయింగ్ 777, బోయింగ్ 787
ఎయిర్బస్ 350 వంటి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా నిర్మించారు. ప్రయాణికుల టెర్మినల్, అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, కార్గో టెర్మినల్, పార్కింగ్ బేస్లు, భద్రతా వ్యవస్థలు, విశాలమైన కనెక్టివిటీ రోడ్లు వంటి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటుగా కార్గో రవాణాపైన భోగాపురం ఎయిర్పోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. తొలి దశలోని ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ను ఏర్పాటు చేశారు. విశాఖ ప్రాంతంలోని ఔషధ పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతులకు భారీ ఊతం ఇవ్వనుంది. ప్రారంభ దశలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. ఇక 2 దశాబ్దాలుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపైన రాజకీయ వివాదాలు, న్యాయ పోరాటాలు జరిగాయి. కానీ 2020-2024 మధ్య జరిగిన వేగవంతమైన అభివృద్ధి దశ చివరకు చేరుకోవడంతో ప్రతిష్టంభన తొలగింది. 2020 మార్చి 30న ప్రాజెక్టు అవార్డు చేయబడింది. ఇక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్కు అధికారికంగా అప్పగించింది ప్రభుత్వం. 2020 నవంబర్ 11న క్రిటికల్ క్లియరెన్స్ లభించింది. ఇంకా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించింది. కొత్త విమానాశ్రయానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, వినియోగాల మద్దతు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 16న గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. విమానాశ్రయానికి సంబంధించిన పరిపాలన అనుమతి వివరాలను తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించబడింది. ఇక దీంతో ఉత్తరాంధ్రుల స్వప్నం సాకారంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయన్నది నగ్న సత్యం. అందుకే ఇరు పార్టీల మధ్య క్రెడిట్ ఫైట్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో గిరిజన విద్యార్థులు, మహిళలు చారిత్రాత్మక ఘనత సాధించారు. సుమారు 13,000 మంది ఏకకాలంలో సాంప్రదాయ థీమ్సర్ నృత్యం చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం ఈ అద్భుత ప్రదర్శనకు వేదికగా నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రానున్నారు. ఆయనకు 13,000 మందితోటి థీమ్సర్ నృత్యం ప్రదర్శించడం ద్వారా స్వాగతం పలుకనున్నారు. అందుకు సనాయకంగా థీమ్సర్ నృత్య ప్రదర్శన రిహార్సల్స్ చేపట్టారు. మన్యం ప్రాంత గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో వివిధ ఐటీడీఏ పాఠశాలలకు చెందిన గిరిజన విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు. వారితో కూడా సాంప్రదాయబద్ధంగా గులాబీ రంగు, ఆకుపచ్చ అంచు చీరలను ధరించి ఎంతో లయబద్ధంగా థీమ్సర్ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ మహాప్రదర్శనను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు అక్కడే ఉంచి పర్యవేక్షించారు. ఇక నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ప్రదర్శన జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత దీన్ని అధికారికంగా ప్రపంచ రికార్డుకు ప్రకటించారు. ప్రభుత్వ పక్షాన్ని గిరిజన మంత్రి గుమ్మడి సందరాని గిన్నీస్ రికార్డు సర్టిఫికేట్ను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు తలపెట్టిన చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమాలు తీవ్ర ఉధృత పరిస్థితులకు దారితీశాయి. తమ సమస్యను పరిష్కరించాలని, ప్రభుత్వం వంటి వైఖరి వీడాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన స్కీమ్ వర్కర్లను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణంలో పలువురు మహిళా ఆందోళనకారుల గాజులు పగిలి స్వల్ప గాయాలయ్యాయి. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనను కొనసాగించారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కించపరిచేలా వీడియోను సోషల్ మీడియాలో అంబటి పోస్ట్ చేశారు. పెమ్మసాని చేతికి సంఖ్యలు వేసినట్లు ఏఐ వీడియోను ఆయన రూపొందించారు. దీనిపైన డీజీపీ కార్యాలయంలో టీడీపీ నేత మధ్యరాల మ్యాని ఫిర్యాదు చేశారు. దీంతో మంగళగిరి సిఐడి కార్యాలయంలో కేసు నమోదైంది. అమరావతిలో ఏపీ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కీలక దశ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం
4.16 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటివరకు 3.71 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. అంటే దాదాపు 89.22% మంది ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు సేకరించారు. ఈ పరిశీలనలో భాగంగా రాష్ట్రంలో 15.22 లక్షల మంది మృతులుగా గుర్తించగా 22.30 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్ళినట్లుగా గైరు హాజరైనట్లుగా తేల్చారు. అలాగే 7.37 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లను కూడా అధికారులు గుర్తించారు. కాగా ఈ నెల జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలను ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఫారం 6 ద్వారా అర్హులైన కొత్త ఓటర్లు మళ్ళీ నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. శ్రీకాకుళం జిల్లాలో మాజీ సీఎం జగన్ టూర్ పైన మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరామర్శల పేరుతోటి కుల్లు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పరామర్శ పేరుతోటి గంజాయి బ్యాచ్ను పోగేసి ప్రదర్శనలు చేయడం అవసరమా అని జగన్ను ప్రశ్నించారు. ఓ యాదవ్ యువకుడి మృతి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి సీద్రి అప్పలరాజును జైలు ములాఖతు పేరుతోటి పరామర్శించడం సిగ్గుచేటని అన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించకుండా నిందితులను కలవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చేసి చనిపోతే కేసు కట్టరా? మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని తప్పించాలని ప్రయత్నం చేసిన సిద్దిల అప్పలరాజు మీద కేసు కట్టరా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తులకు ఒక న్యాయమా? మరి పరామర్శ పేరుతో ఈరోజు వస్తూ ఆ పరామర్శే ఒక చెత్త పరామర్శ. అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆడబిడ్డను పట్టుకుని ఆడబిడ్డని అవమానపరిచినటువంటి విధానం. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఉండడం ఈ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? ఈరోజు రోడ్లు ఎక్కి బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. గంజాయి తాగేవాళ్ళని మరి పరామర్శ పేరుతో పరామర్శకు వస్తే పరామర్శకు వెళ్ళాలి. ప్రదర్శనలు అవసరమా జగన్మోహన్ రెడ్డి? రోడ్ల మీద మరి అలగా జనాన్ని తీసుకొచ్చి గంజాయి బ్యాచ్ని తీసుకొచ్చి యువతనంతా చెడగొట్టి వాళ్ళని రోడ్ల మీద ఎక్కించి నాటకాలు ఆడుతూ ఉన్నారే. 5 గంటలకి మీరు అక్కడికి వెళ్లకుండా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగంతో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులకు సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్త వన్ మ్యాన్ ఆర్మీలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు అసభ్య పదజాలం, మార్ఫింగ్ కంటెంట్కు తావివ్వకుండా ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులను పక్కా ఆధారాలతోటి తిప్పికొట్టాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలని, కూటమి ప్రభుత్వ అక్రమ కేసులు, వేధింపులన్నింటినీ కూడా డిజిటల్ డైరీలో నమోదు చేస్తామని, ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇకపై కేవలం వివరణలు ఇచ్చే పరిస్థితి నుంచి అటాకింగ్ మోడ్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. అది ప్రజల మన్ననలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయితే అధికారమే పరమావధిగానో లేదా తాత్కాలికమైన వాటితో బయటపడుతూ అధికారంలోకి వస్తే చాలు, మనం బాగుంటే చాలు అనుకుంటే పార్టీలు అవి కూడా సర్వైవ్ అవుతుంటాయి, నిలబడతాయి. ఆ రోజుకు వేసిన ఎత్తులతో అవి నిలబడుతుంటాయి, పవర్లోకి రావచ్చు. ఒక క్లియర్ కట్ డివిజన్ లాగా చూస్తే దేశంలో మన రాష్ట్రంలో కనపడినంత ఒక డివిజన్, ఒక మంచి చెడు, ఒక వెలుగు చీకటి, ఇట్లా ఒక క్లియర్ కట్ డివిజన్ పార్టీల మధ్య చూస్తే మన రాష్ట్రంలో మాత్రమే కనపడుతుంది. సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఒక రకమైన ఆర్గనైజ్డ్ దీని కిందికి కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హరిత శక్తిని పెంపొందించే లక్ష్యంతో సరికొత్తగా ప్రధాని సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి 5,070 కోట్లు కేటాయించగా 5 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. అలాగే దేశవ్యాప్తంగా కోట్ల మంది అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగించారు. క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ ఖేలో ఇండియాకు 29,000 కోట్లు కేటాయించగా సముద్ర రంగ అభివృద్ధి కోసం సముద్ర మంథన పథకానికి భారీగా 84,084 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం సొరంగాల నిర్మాణం నిమిత్తం 9,779 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. प्रधानमंत्री सूर्य सरोवर योजना में जैसा आप देखते हैं कि हमारे यहाँ सोलर कैपेसिटी वर्ल्ड के वन ऑफ द हाईएस्ट पर कैपिटा के हिसाब से देखें तो वन ऑफ द वर्ल्ड्स हाईएस्ट आना देश में लगी है. अब इसमें जो हमारी वाटर बॉडीज हैं उसके सरफेस एरिया को कैसे यूज करें सोलर के लिए, वो स्कीम आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव की है. प्रधानमंत्री सूर्य सरोवर योजना
కావేరీ జలాల పంపిణీ అంశంలో కర్ణాటక తమిళనాడు మధ్య మరోసారి ఉధృత పరిస్థితులు పెరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం చర్చలకు అనుకూల వాతావరణం లేదని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు. తమిళనాడు సీఎం విజయ్ తోటి జరగాల్సిన చర్చలు కూడా రద్దయ్యాయని వెల్లడించారు. కావేరీ నీటి విడుదలపైన ఏకపక్ష నిర్ణయం తీసుకోబోమని ముందుగా అన్ని రాజకీయ పార్టీలతోటి చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని చెప్పారు. మరోవైపు కర్ణాటక బంద్కు పిలుపునిచ్చిన విపక్షాలు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డీకే శివకుమార్ విజ్ఞప్తి చేశారు. Now, I've been requesting the Honorable Chief Minister, we will meet at a cordial time. Let this court issues be over. We know that we respect the law of this country. We know the water position. We'll try to inform them this local status and we will have a meeting in a better cordial situation. I appeal to all the organization, let us not have any band. Let us be peace. This is a peace-loving. ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశీయ యువత ముఖ్యంగా జంజెడ్ తరం గొంతును అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. విద్యార్థులను బెదిరించి మౌనంగా ఉంచలేరని స్పష్టం చేసిన రాహుల్ మొదట విద్యార్థుల ఎముకలు విరిచారని, ఇప్పుడు వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఖాతాలను కూడా తొలగిస్తూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, అలాంటి యువతను అణగదొక్కే చర్యలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. విద్యార్థుల జీవితాలతోటి ఆటలాడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో స్పందించిన ప్రధాని దేశంలోని పరీక్ష వ్యవస్థను మరింత పారదర్శకంగా పటిష్టంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు. పేపర్ లీకులను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతోటి ఫాస్ట్ ట్రాక్ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు. స్పెయిన్ సరిహద్దు భద్రతా వ్యవస్థకు భారీ సవాల్ ఎదురవుతోంది. మొరాకో నుంచి వేలాది మంది అక్రమ వలసదారులు టారాజెల్ బీచ్ మార్గంగా స్పానిష్ భూభాగమైన సియాటివ్లోకి పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నారు. మహిళలు, చిన్నారులు కూడా భారీ సంఖ్యలో ఈ వలసలో పాల్గొంటున్నారు. సియాటివ్ చేరుకునే ప్రయత్నంలో 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతుంది. అక్రమ ప్రవేశాలను అడ్డుకునేందుకు స్పెయిన్ బార్డర్ సెక్యూరిటీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురాలేకపోతుంది. మరోవైపు వలసదారులతోటి ఆశ్రయ కేంద్రాలు పూర్తిగా నిండిపోవడంతో వేలాది మంది వీధులని ఆశ్రయం పొందుతున్నారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు స్పెయిన్, మొరాకో ప్రభుత్వాలు అత్యవసర సమావేశం నిర్వహించి అక్రమ వలసలను అరికట్టేందుకు సంయుక్త చర్యలపైన చర్చిస్తున్నాయి. కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి మరో స్వర్ణ పథకం లభించింది. జూడో క్రీడాంశంలో భారత కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ అస్మిత అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఇక 48 కిలోల మహిళల జూడో విభాగంలో పోటీ పడిన అస్మిత ప్రత్యర్థులపైన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ అపూర్వ విజయంతో దేశవ్యాప్తంగా హర్షోద్రేకాలు వ్యక్తమవుతుండగా క్రీడా ప్రముఖులు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్స్ వరుసగా 3 రోజులు లాభాలు ముగిశాయి. ఆటో, ఫైనాన్షియల్ రంగ షేర్లలో కొనుగోలు పెరగడంతో మార్కెట్లకు ఊత లభించింది. మరోవైపు ఇటీవల భారీగా పెరిగిన ఐటీ షేర్లలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆ రంగంపైన ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 166 పాయింట్స్ పెరిగి 78,094 వద్ద, నిఫ్టీ 66 పాయింట్స్ ఎగసి 24,383 వద్ద ముగిశాయి. ఇక బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు నిఫ్టీలో అత్యధిక లాభాలు నమోదు చేశాయి. ఇక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 0.44% చొప్పున పెరిగాయి. ఆటో రంగంతో పాటుగా ఎఫ్ఎంసీజీ షేర్లు కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.